అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'విడువనులే చెలి' పార్ట్ 61 అండ్ 62. రచించిన వారు నళిని గారు. ఇక కథలోకి వెళ్తే, జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఫ్రెష్ అయ్యి పైకి వెళ్ళాడు అభి. అప్పటికి రెడీ అయ్యి రెడ్ కలర్ జార్జెట్ శారీలో పొడుగు జడ, దానికి మల్లెపూలు పెడుతూ కనబడింది శ్రావణి. టవల్తో మాత్రమే ఉన్న అభి తన దగ్గరికి వెళ్ళి ఆమెని వెనక నుండి హత్తుకుంటూ మల్లెపూలు వాసన చూసి, నువ్విలా చీరలు కట్టి నన్ను చంపకే అన్నాడు ఆమె మెడవంపులో తలదాచుకుంటూ. తనని హత్తుకున్న అతని చల్లని శరీరానికి హాయిగా కళ్ళు మూసుకుంటూ, మీరెప్పుడు నేను చీర కట్టుకున్నా లంగా ఓణి వేసుకున్నా ఎందుకు ఇలా అయిపోతారు అభిగారు అని అడిగింది చిన్నగా. ఎందుకంటే ఏం చెప్పనే నా బాధ. ఎక్కడ చూపించి మగాణ్ణి పడేయాలో, ఎక్కడ దాచి మమ్మల్ని ఊరించాలో ఆ డ్రెస్లకి బాగా తెలిసే. అందుకే నువ్వు చీర కట్టినా లంగా ఓణి వేసిన ప్రతిసారి గుండె నన్ను లెక్క చేయకుండా లెక్కకు మించి కొట్టుకుంటూ నన్ను నీ వైపే లాగేస్తుంది. అప్పుడంటే కంట్రోల్ చేసుకున్నాను, కానీ ఇప్పుడు మాత్రం నా వల్ల కాదే అంటున్న అతని మాటలకి తన నడుము చుట్టూ బిగుసుకుంటున్న అతని చేతులకి నవ్వుకుంటూ వెనక్కి తిరిగి, ఓహో, అందుకేనా నాకు బలవంతంగా డ్రెస్సులు కొనిపెట్టారు? హా మరి అంటూ తన ముక్కుతో ఆమె ముక్కు రాసి, రాత్రి నన్ను పస్తు పెట్టావు కాబట్టి ఈరోజు త్వరగా వచ్చే పైకి, లేదంటే ఊరుకోను. తన చేతులని వెనక్కి పోనిచ్చి ఆమెని తన కేసి హత్తుకుంటూ, ఏం పెట్టాడే మీలో ఆ దేవుడు, ఎప్పుడు ఇలా అతుక్కుపోవాలి అనిపిస్తుంది అంటూ ముద్దు కోసం ముందుకి రాబోతున్న అతని నోటికి చేతిని అడ్డుపెట్టి, దేవుడి దగ్గరికి వెళ్ళబోతూ ఏంటి మీ పనులు అంది శ్రావణి నవ్వుతూ. అబ్బా అంటూ ఆమెని వదిలి, ఇక్కడ ఉన్నన్ని రోజులు నాకు మనశ్శాంతి లేదు. ఎల్లుండి మనం ఇంటికి వెళ్ళిపోదాం. అప్పుడిక మనల్ని కదిలించే వాళ్ళెవ్వరూ లేరు. అందుకే నెక్స్ట్ మంత్ వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొని నీతో. ఆగండి, ఏం మాట్లాడుతున్నారు? టైం స్పెండ్ చేస్తాను అంటున్నానే అన్నాడు మొహం అదోలా పెట్టి చూస్తూ. దానికి ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లో ఉండడం అవసరమా? చాలా అవసరం అంటూ బట్టలు వేసుకుంటూ, ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్లో పెళ్లి తర్వాత పెళ్ళైన కొత్త అనే కొన్ని రోజులు చాలా స్పెషల్. కానీ ఆ రెండు మనకి తెలియకుండానే గడిచిపోయి మనం పేరెంట్స్ అయిపోతున్నాం. కాబట్టి ఇప్పటి నుండి మన బేబీ వచ్చే వరకైనా మన మధ్య మంచి మంచి జ్ఞాపకాలు ఉండేలా చూసుకోవాలి అంటూ హెయిర్ కూడా సరిచేసుకుని పద వెళ్దాం అన్నాడు. నైట్ డ్రెస్లో కూడా కత్తిలా ఉన్న అభిని చిరునవ్వుతో చూసుకుంటూ పదండి అంటూ అతనితో కలిసి కిందికి వెళ్ళింది శ్రావణి. అప్పటికే నాగమణి, హరితతో పాటు మిగిలిన వాళ్ళు కూడా రెడీ అయి ఉండగా, శంకర్ని అమ్మవారికి వారపోయడానికి 2 బిందెల నీళ్లు పసుపు వేపాకు వేసి రెడీ చేయమని, కూతుర్ని అమ్మవారికి ఇవ్వవలసిన కొబ్బరికాయ, పూజ సామాన్లు రెడీ చేయమని చెప్పి, అభి శ్రావణి చేతుల్లో మాత్రం ప్రసాదాలు పెడుతూ, ఇవి మీరిద్దరూ ఇవ్వండి అని చెప్పి, త్వరగా బయటకు పదండి, లేదంటే మన అరుగులు మన కోసం కూడా ఖాళీగా ఉండవు అని చెప్పి అందరినీ బయటకు పంపింది నాగమణి. పిన్ని ఇచ్చిన ప్రసాదం గిన్నె తీసుకొని బయటకు వెళుతూ సంజు రూమ్ వైపు చూశాడు అభి. వేసిన తలుపులు అలాగే ఉండడంతో ఒకసారి పిలుద్దాం అనిపించినా మళ్ళీ ఆమె చేసే గందరగోళం గుర్తు వచ్చి, ఈ 2 రోజులు తనని కదిలించకపోవడమే మంచిది. ఈ 2 రోజులు బాగా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటుంది అనుకొని, ఐఎమ్ సారీ సంజు, నువ్వు హట్ అయ్యేలా ఈ విషయం చెప్పాలని నేనెప్పుడూ అనుకోలేదు. కానీ నువ్వే నా మీద ఒత్తిడి తెచ్చి చెప్పేలా చేశావు. మంచి టైం చూసి నీకు అర్థమయ్యేలా అన్ని వివరంగా చెప్పాలి అనుకున్నాను. బట్ ఇలా అవుతుంది అనుకోలేదు అనుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు అభి. అప్పటికే 7:30 అవ్వగా జనాలందరూ ఊరేగింపు కోసం రోడ్ల మీద నిలబడి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ అమ్మవారి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. బయటకు వచ్చిన అభి వాళ్ళు కూడా కుటుంబం మొత్తం కూర్చొని పండగ విశేషాలు మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు. అలా 9 దాటినా కూడా అమ్మవారి ఊరేగింపు రాకపోవడంతో, పిన్ని, నాకు ఆకలిగా ఉంది, ఇంకా ఎంతసేపు పడుతుంది అని అడిగాడు అభి. కొడుకు మాటలకి నవ్వుకుంటూ, ఇంక వచ్చేస్తుంది నాన్న, అదిగో నీకు డప్పుల మూత వినపడ్డం లేదా? ఇంత దగ్గరగా ఆ సౌండ్ వినపడుతుంది అంటే పాల కేంద్రం దగ్గర ఊరేగింపు ఉందని అర్థం అని చెప్పింది నాగమణి. అంటూ చెల్లెలితో కబుర్లు చెప్తూ నవ్వుతూ ఉన్న శ్రావణిని చూస్తూ, దీనికి హరి ఉంటే చాలు, ప్రపంచంతో పనిలేదు. అరే, ఒక తిండి గోల లేదు, ఇటు మొగుడు గోల లేదు అనుకున్నాడు అభి. అలా ఎదురు చూస్తూ ఉండగానే ఇంకో అరగంటలో ఊరేగింపు రావడంతో ముందుగా నీళ్లు వారపోసి, తరువాత కూతుర్ని కొబ్బరికాయ, పూలు ఇవ్వమని, ఆ తర్వాత ప్రసాదాలు కొడుకు కోడలి చేత్తో ఇప్పించి మొక్కు తీర్చుకుంది నాగమణి.
అదంతా అయ్యేటప్పటికి 10 దాటిపోగా కుటుంబం మొత్తం ఒక్కసారే భోజనానికి కూర్చున్నారు అప్పటికే లేట్ అవ్వడంతో. తను కూడా కూర్చోబోతూ సంజన గుర్తు వచ్చి ఆమె రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ కొట్టాడు అభి. సంజు, డోర్ తీ. ఏం చేస్తున్నావు లోపల? హా? డిన్నర్ చేద్దాం రా. సంజు, నిన్నే అని పిలుస్తున్న అభి అరుపులకి అందరూ అతని వైపు చూడగా అటు నుండి సమాధానం రాకపోవడంతో ఏమైంది తనకి అనుకుంటూ మళ్ళీ డోర్ కొట్టబోయే టైంకి డోర్ ఓపెన్ చేసింది సంజు. డోర్ తీసిన ఆమె వైపు చూసి, సంజు, ఈ టైంలో జీన్స్ టీషర్ట్ ఏంటి అని అడిగాడు అభి. ఐఎమ్ గోయింగ్ అభి అంటూ తన బ్యాగ్ పట్టుకుంది. ఆమె మాటకి అందరూ అయోమయంగా లేచి నించున్నారు. ఈ టైంలో ఎక్కడికి సంజు? బెంగళూరు. ఎల్లుండి వెళ్దామన్నాను కదా. నన్ను కాదన్న నీ దగ్గర ఇంకొక గంట కూడా నేనుండలేనభి. సో ఐమ్ లీవింగ్ హియర్ అంటూ తనని దాటి వెళుతున్న ఆమె చెయ్యి పట్టుకున్నాడు అభి. అభి, లీవ్ మై హ్యాండ్ అంది వెనక్కి తిరిగి చూడకుండానే. చేయి వదిలి ఆమె ముందుకు వెళ్ళి నిలబడ్డాడు అభి. అప్పటి వరకు ఏడ్చింది అనడానికి గుర్తుగా ఎర్రగా మారిన కళ్ళు ఉబ్బిపోయి ఉన్నాయి. అది చూసి ఆమె మొహాన్ని చేతుల్లోకి తీసుకుంటూ, సంజు ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఈ టైంలో ఒక్కదానివి వెళ్ళడం సేఫ్ కాదు. అతని చేతులన్నీ తోసేసి, ఐ నో మై సేఫ్టీ. బట్ సంజు, ఇప్పుడంత తొందర ఏముంది? చెప్పాను కదా, నన్ను కాదు అన్న నిన్ను చూస్తూ నేనుండలేనిక్కడ. సంజు, దాని గురించి ఇక మన మధ్యలో డిస్కషన్ వద్దు అని చెప్పాను కదా. నేనెప్పటికీ ఒక ఫ్రెండ్గా నీతోనే ఉంటాను, ప్రామిస్. స్టాప్ ఇట్ అభి. లవర్, లైఫ్ పార్ట్నర్ అనుకున్న వ్యక్తి ఫ్రెండ్ అవ్వడం అంత ఈజీ అనుకున్నావా? అయినా అంత తేలికగా ఎలా చెప్తున్నావు నువ్వు? అంతేలే, అసలు నీకు మొదటి నుండి నా మీద ప్రేమ లేదు. నా మొండితనం తట్టుకోలేక నేను చెప్పినట్టు చేస్తూ నేను రమ్మన్నప్పుడు నా దగ్గరికి వచ్చేవాడివే కానీ నిజానికి నా మీద నీకు ప్రేమ లేదు. అది ఉంటే ఇంత ఈజీగా నన్ను వదులుకోగలిగేవాడివి కాదు. నో సంజు, అది అబద్ధం. నిన్ను నేను చాలా ప్రేమించాను. ఎంత అంటే పెళ్ళైనా కూడా తనని కాదని నీ దగ్గరికి పరిగెత్తుకు వచ్చేలా. భార్య అయిన తనని వదిలి నిన్ను పెళ్లి చేసుకునేంతలా ప్రేమించాను. బట్ నువ్వే నాకు అసలు విషయం చెప్పకుండా దాచి నన్ను మోసం చేశావు. అలాగే ఇంకో ఆడపిల్ల లైఫ్ నాశనం చేయాలి అనుకున్నావు. నువ్వు నిజంగా అంతగా నన్ను ప్రేమిస్తే నా మాట కాదనేవాడివి కాదు. అలాగే నన్ను కాదని తనతో ఉండేవాడివి కాదు. పోని తనని కూడా మనతోనే ఉంచుకుందామన్నా కూడా నువ్వు నా మాటని కాదన్నావంటే నువ్వు కాదవి. నువ్వు నేను ప్రేమించిన వాడివి కాదు. నువ్వు చాలా మారిపోయావు. నేను లేకుండా ఉండలేను అన్నవాడివి ఇప్పుడు నేను లేకుండానే జీవితం మొత్తం బ్రతకడానికి డిసైడ్ అయిపోయావు అంది ఏడుస్తూ. హా, అవును, అలాగే డిసైడ్ అయ్యాను నేను. ఏం చేయమంటావు? ఏం చేయమంటావు? అంతకు మించి ఇంకో దారి వదిలావా నువ్వు నాకు? తెలియకుండానే నువ్వు వేసిన ప్లాన్లో చిక్కుకొని అటు నిన్ను వదులుకోలేక ఇటు దానికి అన్యాయం చేయలేక నేను ఎంత నరకం చూశానో తెలుసా? తర్వాతనే తెలిసింది నీ స్వార్థానికి మా పరిస్థితిని అడ్డుపెట్టుకొని నువ్వు ఆడుతున్న ఆటలో నాతో పాటు దాని జీవితం కూడా సర్వనాశనం చేయడానికి పూనుకున్నావు అని. అలాంటి తప్పు నేను చేయలేకపోయాను. నా వల్ల దాని జీవితం నాశనం అయిపోయింది. దాన్ని నేనేం చేసినా సరిచేయలేను. పైగా నాకు తెలియకుండానే నేను దానికి అలవాటు పడిపోయాను. ఎంతగా అంటే ఒక్క పూట అది నా ఇంట్లో లేకపోతే పిచ్చి పట్టేంతగా అంటూ శ్రావణి వైపు చూశాడు. అప్పుడు తెలీదు నాకు ఇదే ప్రేమ అంటే అని. అది కనపడకపోతే, దాని మాట వినపడకపోతే నాకు పిచ్చి పట్టిపోతుంది. అంతగా దాని ప్రేమలో పడిపోయాను. కానీ అప్పుడు నాకు అది ప్రేమ అని తెలీదు. అది నాకు దూరంగా వచ్చిన తర్వాతనే తెలిసింది. నేను కారణం లేకుండా తిడుతుంటే తిట్టించుకుంటూనే నా కడుపు నింపింది. అది నాకు ఎదురు పడితే కొడతాను అని తెలిసి కూడా నా కోసం అర్ధరాత్రి వరకు పడిగాపులు పడుతుంది. ప్రతి క్షణం నా కోసం ఆరాట పడుతుంది. నేను బాగుంటే చాలు అనుకుంటుంది. నాకు తెలియకుండా నన్ను ప్రేమిస్తుంది. ఒక్కసారి నేను వద్దు అంటే మారు మాట్లాడకుండా తన ఇష్టాన్ని వదిలేసుకుంటుంది. అంత పిచ్చి దానికి నేనంటే. కానీ అది బయటకు చెప్పదు. నేను నీతో మాట్లాడుతున్న ప్రతిసారి తనలో తను కుమిలిపోతుంది తప్ప ఏంటిది అని నిలదీయడం కూడా తెలీదు దానికి. అసలు అంతెందుకు సంజు, ఈరోజు ఇప్పుడు నాకు సంజు కావాలి అన్నా కూడా నా కోసం, నా సంతోషం కోసం తన ప్రేమని చంపుకొనైనా సరే నన్ను నీకు దగ్గర చేస్తుంది. అలాంటి స్వార్థం అంటే ఏమిటో తెలియని అమాయకురాల్ని నా నుండి దూరం చేస్తే అది బ్రతకలేదు సంజు. అందుకే దాన్ని నా లైఫ్ నుండి తీసేయడం అనేది జరగని పని. మంచో చెడో తెలియకుండా మా జీవితాలు ఒకటిగా ముడిపడ్డాయి. ఇక అదే నా జీవితం అన్నాడు అభి. ఆ మాటలకి కోపంగా శ్రావణి వైపు, అభి వైపు చూసి ఫైన్, నేను వెళ్తున్నాను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది కోపంగా సంజు. అభికే మాట వినని ఆమెని ఆపలేక అందరూ మౌనంగా ఉన్నారు.
ఆమె వెళ్ళిన వెంటనే వాళ్ళని భోజనం చేయమని చెప్పి పైకి వెళ్ళాడు అభి. హమ్మయ్య, ఈ రాక్షసి వెళ్ళిపోయింది అంటూ రిలాక్స్ అవుతున్న హరిత నెత్తిమీద ఒకటి వేసి, అలా అనకూడదు అని చెప్పింది నాగమణి. ఏం పర్లేదు అనుకొని మూతి తిప్పింది హరిత. ఇంకా ఏదో ఆలోచిస్తున్న శరత్ని చూసి, బావగారు కూర్చోండి, ఇప్పటికే లేట్ అయింది అంటూ అందరికీ వడ్డించింది నాగమణి. తనకి వడ్డించబోతుండగా, నాకు వద్దత్తయ్యా అంది శ్రావణి. ఏ ఎందుకొద్దు? అన్నయ్య తినలేదనా? నువ్వు తిని వాడికి కూడా తీసుకువెళ్ళు, అంతేకాని తినను అనడానికి, తినకుండా పస్తు ఉండడానికి ఇక్కడ జరగకూడనిదేది జరగలేదు అంది హరిత. నువ్విప్పుడు ఖాళీ కడుపుతో ఉండడం మంచిది కాదు శ్రావణి, కొంచెం తిను. వద్దత్తయ్య, ప్లేట్లో పెట్టుకొని పైకి వెళ్తాను, అక్కడ తింటాన్లే అని చెప్పి తనే అన్ని ప్లేట్లో వడ్డించుకొని వాటర్ బాటిల్తో పైకి వెళ్ళింది మెల్లగా. డోర్ తీసి చూడగా ఏదో ఆలోచిస్తూ బెడ్ మీద పడుకొని కనపడ్డాడు అభి. అది చూసి లోపలికి వెళ్ళి డోర్ వేసి అతని దగ్గరికి వెళ్ళింది. డోర్ సౌండ్కి తల తిప్పి చూసిన అతను, ఎందుకే ఇవన్నీ తీసుకువచ్చావు? అసలు అప్పుడే వచ్చేసావేంటి తినకుండా అని అడిగాడు లేచి కూర్చుంటూ. ముందు మీరు తినండి అభిగారు అంటూ వాటర్ బాటిల్ పక్కన పెట్టి అన్నం కలిపి ముద్దని నోటికి అందించింది. నాకు ఆకలి లేదనే కదే తినకుండా వచ్చేశాను. లేదు, మీరిందాక ఆకలి అన్నారు, మరి ఇంతలోనే ఆకలి లేకుండా పోయిందా అంది బాధ నింపుకున్న గొంతుతో మాట్లాడుతూ. ఆమె కళ్ళలోకి చూస్తూ, నిజంగా ఇప్పుడు ఆకలిగా లేదే అన్నాడు అభి. దాంతో ఆ ముద్దని ప్లేట్లోకి వదిలేసి కన్నీళ్లు అతనికి కనిపించకుండా తలదించుకొని, నేనంటూ లేకపోతే మీరందరూ బాగుండేవారు, నా వల్లే మీకీ బాధ అంది పూడుకుపోతున్న గొంతుతో. ఆమె బాధ అర్థమై ఆమె 2 భుజాలు పట్టుకొని తన పక్కన కూర్చోపెట్టుకుంటూ, ఎవరు చెప్పారే నీకు నీ వల్ల బాధని అంటూ ఆమె గడ్డం పట్టుకొని తల పైకెత్తి కిందకి రాలడానికి రెడీగా ఉన్న ముత్యాల లాంటి ఆమె కన్నీళ్లని చూసి, ఎందుకు ఏడుస్తున్నావిప్పుడు అంటూ వాటిని తుడిచాడు. లేదభిగారు, మీరు నేను బాధపడకూడదని అలా చెప్తున్నారు, కానీ నాకు తెలుసు మీ ఇద్దరి మధ్యకి వచ్చి మిమ్మల్ని విడదీసింది నేనే. ఇంకోసారి ఆ మాట అంటే కొట్టేస్తాను. మా ఇద్దరికి రాసి పెట్టుంటే ఎవరు ఎన్ని చెప్పినా కూడా మా పెళ్లి ఆగేది కాదు, అలాగే మన పెళ్లి కూడా జరిగేది కాదు. మన ఇద్దరం జీవితాంతం కలిసి బ్రతకాలని ఉంది కాబట్టే సంజుకి అలాంటి పిచ్చి ఆలోచనలు వచ్చాయి. మరి దీనిలో నీ తప్పేముంది? ఇంకోసారి ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడకు అంటూ ఆమె చేతిలోని ప్లేట్ తను తీసుకొని ఆమెకి తినిపిస్తూ ఆమె సంతృప్తి కోసం తను కూడా తిన్నాడు అభి. తెల్లవారుజామున అభి ఫోన్ మోగడంతో మంచి నిద్రలో ఉన్న అతను లేవలేక కళ్ళు మూసుకొనే కాల్ కట్ చేశాడు. మళ్ళీ వెంటనే ఫోన్ రింగ్ అవ్వడంతో, అబ్బా అనుకుంటూ తన గుండెల మీద ఉన్న శ్రావణిని పక్కకి పడుకోబెట్టి ఫోన్ చూసి, సంజు వాళ్ళ డాడీ ప్రకాష్ నుండి ఫోన్ కావడంతో సైలెంట్లో పెట్టి శ్రావణి డిస్టర్బ్ అవ్వకుండా రూమ్ నుండి బయటకు వచ్చి కాల్ లిఫ్ట్ చేశాడు అభి. హలో అంకుల్, ఈ టైంలో ఫోన్ చేస్తున్నారేంటి? అంతా బాగానే ఉంది కదా అని అడిగాడు అనుమానంగా అభి. అభి అభి సంజుకి యాక్సిడెంట్ అయింది, నువ్వు త్వరగా నేను పెట్టే లొకేషన్కి వెళ్ళు, మేము కూడా వస్తున్నాం అని చెప్పాడు టెన్షన్గా ప్రకాష్. వాట్, సంజుకి యాక్సిడెంటా? ఎలా అంకుల్, అసలు ఎప్పుడు జరిగింది అని అడిగాడు అభి. అవన్నీ చెప్పే టైం లేదభి, తను చిత్తూరులో హాస్పిటల్లో ఉంది, నువ్వు వెంటనే బయలుదేరు ప్లీజ్. ఓకే ఓకే, మీరేం టెన్షన్ పడకండి, నేను వెళ్తున్నాను అంటూ వెంటనే కాల్ కట్ చేసి కింద ఉన్న చెల్లెల్ని పైకి రమ్మని ఫోన్ చేసి డ్రెస్ చేంజ్ చేసుకొని ఫోన్ పర్స్ తీసుకొని బయటకు రాబోతూ నిద్రపోతున్న శ్రావణి దగ్గరికి వెళ్ళి నిద్రలో కూడా కలవరంగా ఉన్న ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి, ఈలోపు చెల్లెలు రావడంతో, హరి సంజుకి యాక్సిడెంట్ అయిందంట, నేను తన దగ్గరికి వెళ్తున్నాను, నువ్వు మీ వదిన దగ్గర పడుకో అని చెప్పి మర్చిపోయిన కార్ కీస్ని కూడా తీసుకున్నాడు. యాక్సిడెంట్ జరిగిందా? అదేంట్రా అంది ఆ మాటకి నిద్రమత్తు వదిలిపోయిన ఆమె. అవన్నీ తర్వాత చెప్తాను, తన్ని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అన్నయ్య నువ్వు జాగ్రత్త అని చెప్పింది టెన్షన్గా అనిపించడంతో. ఓకే అంటూ పరిగెత్తినట్టే మెట్లు దిగి వెళ్ళిపోయాడు అతను. అయ్యో ఇదేంటి, వెళ్ళిపోయింది, ఇక ప్రాబ్లం లేదు అనుకుంటే ఇది మమ్మల్ని వదలను అంటుంది అనుకుంటూ నిద్ర పట్టక అటు ఇటు తిరుగుతూ ఉండిపోయింది హరిత. ప్రకాష్ పెట్టిన లొకేషన్ చూసుకుంటూ చీకట్లో కూడా కార్ని స్పీడ్గా పోనిచ్చాడు అభి. దాంతో అరగంట దాటేసరికి అతను హాస్పిటల్ ముందుండగా ఇంకో 10 నిమిషాలకి సంజు గురించి డీటెయిల్స్ కనుక్కొని
తను ఉన్న ఫ్లోర్కి వచ్చేటప్పటికి అక్కడ ఆపరేషన్ రూమ్ ముందు ఉన్న గోపిని చూసి నొసలు ముడివేసి అనుమానంగా చూస్తూ రూమ్ దగ్గరికి వెళ్ళాడు అభి. నువ్వా? నువ్వేంటి ఇక్కడ అని అడిగాడు అభి గోపి దగ్గరికి వస్తూ. ఏ, నేనెక్కడికైనా వెళ్ళాలి అంటే నిన్ను పర్మిషన్ అడగాలా? చూడు, నీతో గొడవ పెట్టుకోవడానికి నాకు అస్సలు మూడ్ లేదు. నాకు అంతకంటే మూడ్ లేదు. ఏమంటా తగిలిందో ఆ రాక్షసి నాకు గుళ్ళో. ఆ రోజు నుండి నన్ను వేధిస్తుంది ఎలాగోలా అన్నాడు కచ్చిగా గోపి. ఎవరు? ఎవరిని తిడుతున్నావు నువ్వు? అర్థం కాక అడిగాడు నొసలు చిట్లించి చూస్తూ అభి. ఇంకెవరు? నువ్వెవరి కోసం వచ్చావో అదే. సంజు? దాని పేరు నాకు తెలీదు కానీ అది మాత్రం రాక్షస జాతి అన్నాడు కోపంగా. నీకు తను తెలుసా? హా, తెలుసు. ఈ వారం నుండి ఎక్కడ కనబడినా కూడా నన్ను ఏదో ఒకలాగా చిరాకు పెట్టేది కదా. తెలియకుండా ఎలా ఉంటుంది? అదంతా ఇప్పుడు జరిగిందో తెలియక కన్ఫ్యూజ్ అవుతూ, మరి నేను తన కోసం వచ్చానని నీకెలా తెలుసు అని అడిగాడు మళ్ళీ. అతని క్వశ్చన్స్కి విసుగు పుట్టి, తనని నీతో చాలాసార్లు చూశాను. అయినా నువ్వేంటి, దానికి ఎలా ఉందో తెలుసుకోవడానికి వచ్చావా, లేదంటే దానికి నాకు పరిచయం ఎలానో తెలుసుకోవడానికి వచ్చావా అని అడిగి, ఆగాగు, అసలు నీకు పెళ్ళయి పెళ్ళం ఉండగా ఊర్లో దాంతో కలిసి తిరిగావంటే అసలు అది నీకేమవుతుంది అని అడిగాడు గోపి. హలో, నీ ఊహలు అక్కడితో ఆపు. తను నాతో తిరిగింది అంటే దాంట్లో అర్థం ఉంది, కానీ అసలు నీతో పరిచయం ఎలా అయింది అనేది పెద్ద మిస్టరీ. తను నా ఫ్రెండ్, సో మా గురించి మాట్లాడడానికి నీకు రైట్స్ లేవు అని కోపంగా చెప్పి తర్వాత 2 నిమిషాలు కళ్ళు మూసుకొని గుండె నిండా గాలి పీల్చుకొని వదిలి, ఓకే, ఇప్పుడు తనకి ఎలా ఉంది, అసలేమైంది అని అడిగాడు అభి. అతన్నే అనుమానంగా చూస్తూ, లోపలికి వెళ్ళి నువ్వే చూడు అని చెప్పాడు గోపి. అసలు ఇదంతా ఎలా జరిగింది? రాత్రి నేను నా ఫ్రెండ్స్ సిటీకి వెళ్ళొస్తుంటే దరిద్ర దేవతల ఇష్టానికి కారు తోలుతూ ఎటుపోతుందో కూడా చూసుకోకుండా రాంగ్ రూట్లో వచ్చి మమ్మల్ని గుద్దేసింది రాక్షసి అన్నాడు ఆమె ఉన్న రూమ్ వైపు కోపంగా చూస్తూ. అతని మాటలు విని అతని వైపు పైనుండి కిందకి చూస్తూ తనని గమనించాడు అభి. అది గమనించి, ఏంటలా చూస్తున్నావు? ఆహా, మిమ్మల్ని గుద్దేసింది అన్నావు కదా, మరి నీకేం కాలేదేంటా అని చూస్తున్నాను. అంటే ఏంటి నీ ఉద్దేశం? ఇప్పుడు అది మమ్మల్ని గుద్దేసిందని నువ్వు నమ్మాలంటే నాకు ఏ కాలో చెయ్యో విరిగి మంచాన ఉంటేనో లేదంటే నేను పైకి పోయింటేనో నమ్ముతావా అని అరిచాడు కోపంగా. ఎందుకలా నరాలు తెంపుకుంటావు? నేను క్యాజువల్గానే అడిగాను అన్నాడు విసుగ్గా. కానీ నీ చూపులు చూస్తుంటే నాకలా అనిపించలేదు అన్నాడు కోపంగా చూస్తూ గోపి. నీకేమనిపిస్తే నాకేంటి అనుకుంటూ గ్లాస్ డోర్ దగ్గరికి వెళ్ళి చూశాడు అభి. అది ఆపరేషన్ థియేటర్ కావడంతో డోర్స్ క్లోజ్ చేసి ఉన్నాయి. ఏంటి, తనకెందుకు ఆపరేషన్ చేస్తున్నారు? ఏమైనా సీరియసా అని అడిగాడు టెన్షన్తో కొట్టుకుంటున్న గుండెతో అభి. సీరియస్ ఏం లేదు, పాపకి కొంచెం తల పగిలి కాళ్ళు చేతులు విరిగాయంతే అని చెప్పాడు చాలా మామూలుగా. వాట్, ఏమంటున్నావు నువ్వు? అవి సీరియస్ కాదా? మరి లేకపోతే ఏంటి? అది రోడ్డు మీద చేసిన బీభత్సానికి దానికి తగిలిన దెబ్బలు చిన్నవే అన్నాడు చిరాకుగా నొప్పి పెడుతున్న తన ఎడమ చేతిని ముడుచుకొని నొక్కుంటూ. అంత పెద్ద యాక్సిడెంటా? మరి అంటూ చైర్లో కూర్చొని, మా వాడికి కూడా దెబ్బలు తగిలాయి, వాడు కింద ఉన్నాడు, కాకపోతే వాడికి తక్కువ తగిలాయి. మీ పాపకి బాగా బలుపుగా, అందుకే మమ్మల్ని గుద్దేసింది చాలక డివైడర్ని కూడా గుద్దేసి యముడికి హాయ్ చెప్పి వచ్చింది అని చెప్పాడు వెటకారంగా. మై గాడ్, మరి హాస్పిటల్కి మనీ ఎవరు కట్టారు? ఇంకెవరు, ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పుతుందా అన్నట్టు నేనే కట్టాను. కట్టి దాని ఫోన్ నుండి డాడీ అనే కాంటాక్ట్కి కాల్ చేస్తే దాని బాబు ఎత్తాడు. తొందరగా వచ్చి దాన్ని ఇక్కడి నుండి తీసుకుపోమ్మని చెప్పాను. ఆయన నిన్ను పంపినట్టున్నాడు. ఇదిగో ముందే చెప్తున్నా, అది చేసిన పనికి నిజానికి నేను కేసు పెట్టాలి. కాకపోతే చచ్చి బ్రతికిందిలే అని ఊరుకుంటున్నాను, కానీ నా డబ్బులు మాత్రం నాకు కట్టాలి, లేదంటే నా బాబు నన్ను వేసుకుంటాడు అన్నాడు గోపి. ఓ, థ్యాంక్ యూ సో మచ్. డబ్బుల కోసం చూసుకోకుండా తనని వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేశావు. డబ్బుల గురించి నువ్వేం ఆలోచించకు, నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను అని చెప్పాడు అభి. ఏంటి, ఎంత కావాలంటే అంత ఇస్తావా అని కళ్ళు చిన్నవి చేసి చూస్తూ, అసలది నీకేమవుతుంది అని అడిగాడు అనుమానంగా. అది నీకెందుకు? నీ కావాల్సింది నీ డబ్బులు అంతేగా, చెప్పు ఎంతైందో ఇచ్చేస్తాను. ఓహో, ఆగాగు, నువ్వింతగా దీనికోసం చచ్చిపోతున్నావంటే నిజంగానే ఏదో ఉంది. చూడు, పల్లెటూరుది, అమాయకురాలు అని శ్రావణికి అన్యాయం చేయాలని చూస్తే నిన్ను చంపి దాన్ని రెండో పెళ్లి చేసుకుంటాను.
అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు గోపి. ఆ మాటకి కోపం వచ్చిన అభి యూ అంటూ గోపి షర్ట్ పట్టుకొని పైకి లేపి గోడకి అదిమి పెట్టాడు అతన్ని. నా భార్య గురించి ఒక్క మాట మాట్లాడినా చంపేస్తాను జాగ్రత్త అన్నాడు కోపంగా అభి. అతని కళ్ళలోకి చూస్తూ ఛ నిజమా? అలా అయితే తన కోసం నేను చావడానికి కూడా సిద్ధమే. కానీ అంతకుముందు తనకి అన్యాయం చేయాలని చూసిన నిన్ను కూడా బ్రతకనివ్వను. అభి చేతులు విదిలించి షర్ట్ సరిచేసుకుంటూ అయినా దేవుడు మామూలోడు కాదురా. అందుకే తన లాంటి వజ్రాన్ని నీకు చాలా తేలికగా ఇచ్చేశాడు. అందుకే నీకు తన విలువ అర్థం కాక పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావు. తను కావాలని చచ్చిపోతున్న నాకేమో ఒట్టి చేయి చూపిస్తుంటే తను నాకు దూరమైంది అన్న బాధ కంటే నీలాంటి వాడికి దగ్గరైందన్న బాధ ఎక్కువగా ఉందిరా నాలో అన్నాడు గోపి. ఏ షటప్, అది నా భార్య. దాన్ని ఎలా చూసుకోవాలో, ఎలా చూసుకుంటే తను హ్యాపీగా ఉంటుందో నాకన్నీ తెలుసు. నువ్వెక్కువ ఊహించుకొని నాకు కోపం తెప్పించకు అంటూ ముందు డబ్బులెంతయ్యాయో చెప్పు అన్నాడు విసుగ్గా. 50,000 అయ్యాయి. నీ నంబర్ చెప్పు, సెండ్ చేస్తాను. అతను చెప్పిన నెంబర్కి మనీ సెండ్ చేసి వచ్చాయి చూసుకో అని చెప్పి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు అభి. సరే కానీ నువ్వు నెలకి ఎంత సంపాదిస్తావు అంటూ వెళ్ళి తన పక్కన కూర్చున్నాడు గోపి. నీకెందుకు? అరే ఊరికే, పిల్లనిచ్చిన వాళ్ళమయ్యా, తెలుసుకోవాలి కదా. కళ్ళు చిట్లించి నువ్విచ్చావా నాకు పిల్లని అని అడిగాడు అభి. అంటే నేను కాదనుకో. మరి నీకెందుకురా ఓవర్ యాక్షన్? అరే మనిషిన్న తర్వాత పక్కవాళ్ల గురించి తెలుసుకోవాలి అన్న ఉత్సాహం ఉంటుంది కదా. అలా ఉంటేనే వాడు కరెక్ట్గా ఉన్నట్టు, లేదంటే వాడి మెంటల్ కండిషన్ సరిగా లేదని అర్థం. ఏంటి? అవును, ఇప్పుడు మనమిద్దరం ఉన్నాం కదా. ఇప్పుడు నువ్వేం చేస్తుంటావో, ఎంత సంపాదిస్తావో తెలుసుకోవాలని నాకుంటుంది. అలాగే నేనేం చేస్తున్నానో తెలుసుకోవాలని నీకు ఉంటుంది కదా. ఏ చిచి, నాకలాంటి అలవాటు లేదు అన్నాడు చిరాకుగా అభి. సరే నీకు లేదు, నాకుంది కదా. చెప్తే నేను కూడా హ్యాపీగా ఉంటాను కదా. ఐబ్రో రైస్ చేసి తెలుసుకొని ఏం చేస్తావు? నాకంటే నువ్వు ఎంత సంపాదిస్తున్నావో తెలుసుకొని పోనీ ఆ రకంగా అయినా శ్రావణి నీకు దక్కినందుకు హ్యాపీగా ఫీల్ అయినట్టు నటిద్దామని. సీరియస్గా అతని వైపు చూశాడు అభి. అరే నిజం చెప్తే నమ్మాలి అంటూ అభి పక్కన కూర్చుని తనని ఇరిటేట్ చేయడం మొదలుపెట్టాడు గోపి. పక్కలో బల్లెంలా తయారైన అతని తీరుకి ఉఫ్ ఆపరా ప్లీజ్, నువ్వు నా తల తినకు, నేను చెప్తాను అని 1,70,000 అని చెప్తాడు. ఓ అవునా, మరి నువ్వెంత సంపాదిస్తున్నావు అని అడిగాడు అభి సైడ్ లుక్తో చూస్తూ. నాదే ముందులే. ఆహా, నన్ను చెప్పమని ప్రాణాలు తీసి ఇప్పుడు నీ గురించి చెప్పడానికి ఏంటి రోగం అన్నాడు అభి. అంటే నేనేం జాబ్ చేయడం లేదు కదా, మరి ఇంకెలా చెప్పుకుంటాను చెప్పు. అసలు నువ్వేం చదువుకున్నావు? చదవడానికి చాలా చదివాను. ఆహా, మరి జాబ్ రాలేదా? అది కూడా వచ్చింది. ఎక్కడా అని అడిగాడు. గూగుల్లో. ఆ మాటకి షాక్ అవుతూ తను సరిగా విన్నాడా లేదా అని వాట్, ఏమన్నావు అని అడిగాడు అభి. గూగుల్లో అన్నాను. ఒక్కసారిగా అభికి మామూలు షాక్ తగల్లేదు. మరెందుకు జాబ్ చేయలేదు అని అడిగాడు కొంచెం గొంతు తగ్గించి. ఎందుకు చేయను, చేయాలనే నాకు ఉంటుంది. అందుకే కదా కష్టపడి అక్కడ జాబ్ తెచ్చుకున్నాను. మరెందుకు జాబ్ చేయకుండా ఇక్కడ ఉన్నావు? కొన్ని రోజులు చేశాను, బట్ నేను అక్కడే ఉండిపోతే వాళ్ళ పిన్ని మెంటాలిటీని బట్టి శ్రావణి నాకు కాకుండా పోతుంది అని, తనకి నాతో పెళ్లి చేయదు అని, అదే ఇక్కడ ఉంటే చేస్తుంది అని జాబ్ మానేసి వచ్చేశాను. వాట్, శ్రావణి కోసం జాబ్ వదులుకున్నావా? అది కూడా అంత మంచి జాబ్? తనకంటే ఎక్కువ అనిపించలేదు. పైగా తను కొంచెం సెన్సిటివ్, సిటీ వాళ్లతో అడ్జస్ట్ అవ్వలేదు. అదే ఇక్కడైతే తనకి ఏ ప్రాబ్లం ఉండదు, తనకి నచ్చినట్టు ఉంటుందని అనుకున్నాను. మరెందుకు తనని పెళ్లి చేసుకుంటానని అడగలేదు నువ్వు? అడిగాను, కానీ వాళ్ళ పిన్ని ఇవ్వనంది. వాళ్ళ తమ్ముడికి ఇచ్చి చేయాలని ఆమె పంతం. అందుకే శ్రావణితో మాట్లాడాలి అనుకున్నాను. కానీ తనకి భయం ఎక్కువ. ఆ భయం వల్లే ఈరోజు తను నాకు కాకుండా పోయింది. మరి తర్వాతైనా ఎందుకు జాబ్కి వెళ్ళలేదు? తను లేనప్పుడు ఇంకా అవన్నీ ఎందుకు? ఇక ఈ జన్మకి పెళ్లి లేదు, ఉన్నదాన్ని అనుభవించినా సరిపోతుంది కదా అని అమ్మవాళ్లు గొడవ చేస్తున్నా పట్టించుకోవడం మానేశాను అని చెప్పాడు. మరెందుకు ఈ తాగుడు అలవాటు చేసుకున్నావు అని అడిగాడు అభి చిరాకుగా చూస్తూ. ఏం చేయమంటావు, ఎంత నార్మల్గా ఉందామన్నా నా వల్ల అవ్వడం లేదు. అందుకే ఇలా ఫ్రెండ్స్తో మందుతో నెట్టుకొస్తున్నా. మంచి జీవితాన్ని ప్రేమించిన అమ్మాయి కోసం వదిలేసి చాలా సింపుల్గా బ్రతుకుతూ
అంతగా ఆమె ప్రేమ కోసం తపించిపోయిన ఇతనికి శ్రావణి దొరికి ఉంటే నిజంగా తనని నేల మీద నడవనిచ్చేవాడు కాదేమో అనుకోగాని ఒక మామూలు పల్లెటూరి అమ్మాయిగా తనని చూస్తూ ప్రతిసారి మొద్దు మొద్దు అని శ్రావణిని అసహ్యించుకున్న తను అతని ముందు చాలా చిన్నగా అనిపిస్తుంటే మొదటిసారి తను శ్రావణి పట్ల ప్రవర్తించిన తీరుకి సిగ్గుగా అనిపించింది అభికి. ఎంత ఉన్నతమైన మంచి మనసు ఉండి ఉండాలి తనకి ఇలాంటి ప్రేమని పొందడానికి. నిజమే, అది నాకు చాలా ఈజీగా అందేసింది. అందుకే అదంటే అంత చులకనగా ఉండేది నాకు. నేను ఎన్ని మాటలన్నా ఇంకొకరిని ప్రేమిస్తున్నాను అని చెప్పినా కూడా అరిచి గోల చేయకుండా తనలో తనే బాధపడుతూ మౌనంగా చివరి వరకు కూడా నా కోసమే ఎదురుచూసింది. నన్నే మూగగా ఆరాధించింది. ఆ చూపుల్లో ప్రేమ నాకు తెలుస్తున్నా కూడా ఎంత గుడ్డిగా బ్రతికాను అనుకొని అతని ఆలోచన చూసి, హే, ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు గోపి. దాంతో ఆలోచనల నుండి బయటకు వచ్చి, ఆహా, ఏం లేదు, కానీ శ్రావణిని ఇప్పటికీ ప్రేమిస్తున్నావా? ఏ, ప్రేమిస్తున్నాను అంటే తన్ని నాకు ఇచ్చేస్తావా? రే, అది నా పెళ్ళాంరా, కళ్ళు పోతాయి ఎదవా అన్నాడు కోపంగా. హా, మరెందుకు అడుగుతున్నావు? చూడు, ఎంతగా మనసులో పెట్టుకుని ఎక్కువగా ప్రేమించినా తాళిబంధం ముందు యువతల ప్రేమ ఎప్పుడూ తక్కువగానే కనబడుతుంది. అంత గొప్పది పెళ్ళంటే. ఇవన్నీ బాగానే చెప్తున్నావు. మళ్ళీ నా పెళ్ళాన్ని ప్రేమిస్తున్నాను అంటావు. అది కూడా నాకే చెప్తావు. సిగ్గులేదు. ఎందుకు సిగ్గుపడాలి? నేను మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఇంకొకటి చెప్పడం లేదు కదా. అయినా ముందు నేను తన్ని ప్రేమించిన తర్వాతనే తను నీకు వైఫ్ అయింది, అంతేకాని నీ వైఫ్ని నేను ప్రేమించలేదు. ఒక్క మాట చెప్పనా? మొన్న తన్ని గుళ్ళో చూశాను అంటూ గుండె మీద చేయి వేసుకొని తల ఎత్తి పైకి చూస్తూ, పెళ్లి తర్వాత తన్ని చూస్తుంటే ఎందుకో చాలా సంతోషంగా అనిపించింది. ఇంకొక విషయం ఏంటంటే, తను ఎప్పుడూ కూడా నేను ప్రేమించిన అమ్మాయిగానే నా గుండెల్లో ఉండిపోతుంది, కానీ కళ్ళకి మాత్రం తను నీ భార్యగానే కనబడింది ఆ రోజు. అందుకే కనీసం తన్ని పలకరించాలని కూడా అనుకోలేదు. నువ్వు చాలా అదృష్టవంతుడివి, తన ప్రేమ నీకు సొంతమైంది అంటూ అభి భుజం మీద చేయి వేసి, అలాంటి అందమైన మనసు, స్వచ్ఛమైన ప్రేమ అందరికీ దొరకదు అని చెప్పాడు. ఆ మాటకి మొదటిసారిగా అతనితో విభేదించకుండా అవును అని తల ఊపాడు చిన్నగా. తన మీద జాలితో కాకుండా మనసుతో ప్రేమించు, నిన్ను ఇంకా ప్రేమిస్తుంది. కానీ తను నీ ప్రేమను ఎందుకు అర్థం చేసుకోలేకపోయింది? చెప్పాను కదా, భయం. ఎప్పుడూ ఎవరితో మాట్లాడిన అమ్మాయి కాదు. అలాగే బయట లోక జ్ఞానం తెలియదు. అలాంటప్పుడు నేను పోయి నన్ను పెళ్లి చేసుకో అని అడిగితే ఒప్పుకుంటుందా? కష్టమే. మరి వాళ్ళ నాన్నని అడుగుండొచ్చు కదా. ఏహే, వాడొక దద్ది. చెల్, అసలు వాడి గురించి నా దగ్గర మాట్లాడకు. నేను తనతో మాట్లాడితేనే ఏదో జరిగిపోయినట్టు పంచాయతీ పెట్టించాడు పెళ్ళానికి భయపడి. నాకో విషయం చెప్పు అంటూ సరిగా అభి వైపు తిరిగి కూర్చొని, నిజంగా నేను తన్ని ఏడిపిస్తే మాత్రం 10 మందిలో పెట్టి అల్లరి చేసుకుంటారా కూతుర్ని? వాడికి ఆ జ్ఞానం కూడా లేదు. ఏయ్, మరీ లిమిట్స్ క్రాస్ చేసి మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు. తొక్కేం కాదు. వాడు బ్రతికి ఉన్నన్ని రోజులు నేను ఇలాగే తిడతాను. ఎందుకంటే వాడే మెయిన్ విలన్ నా విషయంలో. అతనికి అలా అనిపించడంలో తప్పులేదులే. ఇప్పుడంటే నోరు తెరుస్తున్నాడు, కానీ అంతకుముందు మామగారి పరిస్థితి, అత్త దగ్గర ఏంటో తెలుసుకున్నాడు తను కూడా అభి. ఇంతలో డాక్టర్ ఆపరేషన్ థియేటర్ నుండి బయటకు రావడంతో ఇద్దరూ లేచి ఆయన దగ్గరికి వెళ్లారు. తలకి బాగానే తగిలింది దెబ్బ. కాలు చేతికి మాత్రం ఆపరేషన్ చేసి రాడ్స్ వేయాల్సి వచ్చింది. తనకి రెస్ట్ అవసరం. ఐసీయూకి షిఫ్ట్ చేసిన తర్వాత చూడొచ్చు అని చెప్పి, ఇందాక మనీ మొత్తం కట్టలేదు కదా, ఇప్పుడు కట్టేయండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు డాక్టర్. ఇకపో, కట్టుకో దానికి డబ్బులు, నేను పోతున్నాను అన్నాడు గోపి. ఎక్కడికి పోయేది? ఉండు, ఏదైనా హెల్ప్ కావాలంటే ఎవరు చేస్తారు అన్నాడు అభి అతని చేతిని పట్టుకొని బిల్ పే చేయడానికి వెళ్తూ. అరే, ఇదేం దౌర్జన్యం రాబాయ్, నాకేం అవసరం, నేనుండను. అయినా దాన్ని చూస్తేనే నాకు మెంటల్ లేస్తుంది అంటూనే అతనితో వెళ్ళాడు గోపి. తెల్లారి 10 గంటలకి కానీ సంజుకి స్పృహ రాలేదు. కళ్ళు తెరుచుకొని మత్తులో తను ఎక్కడ ఉందో అర్థం చేసుకోవడానికి ఆమెకి 1/2 గంట పడితే పక్క బెడ్డ దగ్గర ఉన్న నర్స్ని పిలిచి, నేనిక్కడెందుకున్నాను అని అడిగింది మెల్లగా. మీకు యాక్సిడెంట్ అయింది మేడం, రాత్రి ఎవరో మిమ్మల్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు అని చెప్పింది ఆమె. అవునా, ఎవరు జాయిన్ చేశారు? పిలుస్తానాగండి అంటూ ఆమె బయటకు వెళ్ళగా అభి ప్రకాష్ వాళ్ళు వచ్చారని తెలిసి కిందకి వెళ్లడంతో అక్కడ ఒక్కడే ఉన్న గోపి దగ్గరికి వచ్చి, సార్, ఆవిడికి స్పృహ వచ్చింది, మిమ్మల్నే పిలుస్తున్నారు అని చెప్పింది నర్స్. లేని నిద్రకి ఆవలిస్తూ, నన్నా, ఎందుకు అని అడిగాడు.
ఏమో సార్ అంటూ లోపలికి వెళ్ళిపోయింది. ఎక్కడ చెక్కారు తల్లి నిన్ను అంటూ నర్స్ని కామెంట్ చేస్తూ లోపలికి వెళ్ళాడు గోపి. బెడ్ మీద పడుకొని లైట్గా తెలుస్తున్న నొప్పులకి తల పట్టుకొని ఉన్న సంజన దగ్గరికి వెళ్ళి, మేడం మిమ్మల్ని ఇక్కడ జాయిన్ చేసింది ఇతనే అని చెప్పి డాక్టర్ కోసం వెళ్ళింది నర్స్. తనని కాపాడింది గోపి అని తెలిసి సంజన ఎలా రియాక్ట్ అవ్వబోతుంది? ఇప్పటికైనా సంజన మారి అభిని వదిలేస్తుందా, లేదంటే మొండిగా తనే కావాలనుకుంటుందా? తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే స్టోరీ మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.